అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గా సమీపంలో జూలై 20, 2025 ఆదివారం జరిగిన దారుణ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిలించింది. నర్సంపేట మండలం కమ్మపల్లి గ్రామానికి చెందిన వెల్పుగొంగ స్వామి, 42, డీసీఎం డ్రైవర్గా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. 2 పిల్లలు ఉన్నారు. హైదరాబాద్ ఏనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ ఫేజ్లో గాయత్రి, 20, కుటుంబంతో నివసిస్తోంది. గాయత్రి ఇంటర్ మధ్యలో చదువును ఆపేసింది. తండ్రి కుమారస్వామి, 50, బీఎస్ఎన్ఎల్లో తాత్కాలికంగా పనిచేస్తూ కులవృత్తి రజక లాండ్రీ నిర్వహిస్తున్నారు. భార్య ఇళ్లల్లో దుస్తులు ఉతుకుతూ చేదోడుగా ఉంటున్నారు. స్వామి ఇంటి సమీపంలోనే గాయత్రి ఇల్లు ఉండటంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమ మొదలైంది. గాయత్రి తండ్రి వయసు వ్యక్తిగా ఉన్న స్వామిని నమ్మి అతను లేకపోతే జీవించలేను అన్న స్థితికి చేరింది. విషయం గాయత్రి ఇంట్లో తెలిసిన తర్వాత 6 నెలల క్రితం పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. కాలనీ పెద్దలు స్వామిని మందలించి మరోసారి గాయత్రితో చనువుగా ఉంటే కాలనీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. దీంతో స్వామి కుటుంబంతో సహా హనుమకొండకు మకాం మార్చాడు. అయినప్పటికీ ఇద్దరి మధ్య సంబంధం కొనసాగుతోంది. గాయత్రి పెళ్లి చేస్తే అంతా సర్దుకుంటుందని భావించి జూలై 2న ఇంట్లోంచి 10 తులాల బంగారం, నగదు తీసుకుని పారిపోయింది. స్వామిపై అనుమానం వ్యక్తమై గాయత్రి తండ్రి ఏనుమాముల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. స్వామి భార్య అనారోగ్యంతో జూలై 2న ఎన్జీఎం హాస్పిటల్లో చేర్చిన తర్వాత మళ్లీ వస్తాను అని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. స్వామి ఇంటికి రాకపోవడంతో జూలై 4న స్వామి సోదరుడు వెల్పుగొంగ యాకయ్య మట్టేవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మరో మిస్సింగ్ కేసు నమోదైంది. ఇద్దరూ విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో గడిపారు. తర్వాత వేములవాడకు చేరుకుని అక్కడే పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లిని ఎవరూ అంగీకరించరన్న భయంతో ఇల్లు అద్దెకు దొరకకపోవడంతో అన్నారం షరీఫ్కు వచ్చారు. అక్కడ ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఆదివారం తెల్లవారుజామున గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అపస్మారక స్థితిలో ఉన్నవారిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరినీ ఎన్జీఎం ఆసుపత్రికి తరలించారు. అదే రోజు రాత్రి స్వామి మరణించాడు. సోమవారం ఉదయం గాయత్రి మరణించింది. హాస్పిటల్లో తండ్రిని చూసిన గాయత్రి, నాన్నా, నన్ను బతికించు, చనిపోవాలని లేదు అంటూ విలపించింది. ఇది ఆడపిల్లల తల్లిదండ్రుల నిస్సహాయతకు అద్దం పట్టింది. గాయత్రి తండ్రి కుమారస్వామి పుట్టెడు దుఃఖంతో దిగ్భ్రాంతిలో మునిగిపోయాడు. స్వామి భార్య, పిల్లలు కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏనుమాముల పోలీసులు మిస్సింగ్ కేసుల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అదనపు వివరాలు: స్థానిక వార్తల ప్రకారం గాయత్రి స్వామిని అతను లేకపోతే జీవించలేను అని చెప్పుకొని తండ్రి వయస్సు వ్యత్యాసాన్ని పట్టించుకోకుండా ప్రేమలో పడింది. పెళ్లి తర్వాత వారు వేములవాడలో ఒక టెంపుల్లో వివాహం చేసుకున్నారు. అన్నారం షరీఫ్లోని యజమాని కుమారస్వామి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. గాయత్రి మరణం తర్వాత తల్లిదండ్రులు ఆమె కోసం విలపిస్తూ పెళ్లీడుకొచ్చిన బిడ్డ తల్లిదండ్రుల కళ్లెదుటే చనిపోయింది అని పాడుపడ్డారు. స్వామి కుటుంబం కూడా భార్య, పిల్లలు ఉండగానే కూతురు వయస్సు యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్ట్మార్టం కోసం వరంగల్ మహాత్మా గాంధీ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా భయాందోళనలు రేపింది. వయస్సు వ్యత్యాసం, ప్రేమలు, కుటుంబ వివాదాలపై చర్చలు జరుగుతున్నాయి. జాగ్రత్తలు, సలహాలు: ప్రేమ వ్యవహారాలు, వయస్సు వ్యత్యాసం సంబంధాలు కుటుంబ వివాదాలకు దారితీస్తాయి. ఇవి జరిగినప్పుడు పెద్దల సమక్షంలో చర్చించండి లేదా కౌన్సెలింగ్ సెంటర్లకు వెళ్ళండి. మానసిక ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు 104 లేదా 9152907829 సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్లైన్లకు సంప్రదించండి. కుటుంబ వివాదాలు తీవ్రమైనప్పుడు 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. పంచాయతీలు లేదా కుటుంబ కౌన్సెలింగ్ సెంటర్ల సహాయం తీసుకోండి.
యువత వయసు వ్యత్యాసం సంబంధాలలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబానికి తెలియకుండా పారిపోవడం మానుకోండి. ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. సమాజంలో ప్రేమ వ్యవహారాలు, మానసిక ఆరోగ్యం, కుటుంబ సంబంధాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అనుమానాస్పద పారిపోవడాలు లేదా ఆత్మహత్య ఆలోచనలు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి.